నమస్తే అండి, నేను మీ శరత్. మీరు చూస్తున్నారు ఫ్యాక్ట్స్ బై శరత్. మన ఛానల్లో ముందు పెట్టిన వీడియోస్ మీరు చూడనట్లయితే ఖచ్చితంగా ఒక లుక్ వేసేయండి. నచ్చితే సెకండ్ కూడా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ప్రదేశాల్లో కొన్ని ఆచారాలు మనం చూస్తూ ఉంటాం. ఆచారాలు కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని చూసినప్పుడు చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటివి చూసేటప్పుడు పాతకాలపు మనుషుల లేదా సరిగ్గా చదువుకోలేదా అందుకే ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. చదువుకునే వారు ఎవరూ కూడా ఇలా చేయరు కదా అని అనిపిస్తుంది. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన చాలా బాధాకరమైంది. ఈ ఇష్యూ కోసం నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నన్ను నేను చాలా క్వశ్చన్స్ వేసుకున్నా. మనసు చాలా బాధ కలిగింది. ఇలా కూడా ఉంటారా అని అనిపించింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ మనసుకి ఏమనిపించిందో కామెంట్ చేయండి. అసలు ఏంటా ఇన్సిడెంట్, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం రండి. సంచలనం రేపిన మదనపల్లె జంట హత్యల కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె in Chittoor district of Andhra Pradesh when the చిత్తూరు జిల్లా మదనపల్లిలో శివానగర్ కాలనీలో వి పురుషోత్తం నాయుడు మరియు పద్మజ దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కూతుర్లు ఉండేవారు. అందులో మొదటి అమ్మాయి పేరు అలైక్య, వయసు 27 సంవత్సరాలు. రెండో అమ్మాయి పేరు సాయి దివ్య, వయసు 23 సంవత్సరాలు. అయితే పెద్దమ్మాయి తిరుపతిలో విద్యానికేతన్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయింది. అమ్మాయి చాలా బాగా చదువుతుంది. సో మంచి ర్యాంక్ వచ్చింది. భోపాల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో సీట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి చాలా తెలివైనది అవడం వలన స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఉండేది. ఎంతలా అంటే తనకి యూనివర్సిటీలో 3వ ర్యాంక్ వచ్చే అంతలా. మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్ లో కొంతకాలం జాబ్ చేసింది. అయితే ఆమెకి సివిల్స్ ఎగ్జామ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో తను చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో అది రిజైన్ చేసి చెన్నైలో సివిల్స్ ప్రిపేర్ అయింది. కానీ ఆ సివిల్స్ ప్రిపరేషన్ లో కంప్లీట్ గా తనకు నచ్చలేదు. సో ప్రిపరేషన్ కూడా వదిలేసింది. అయితే అదే టైంలో 2020 మార్చ్ లో కోవిడ్ రోజులవి. సో ఇంటికి చేరుకుంది. అప్పటి నుంచి ఫ్యామిలీతో గడపడం మొదలు పెట్టింది. రెండో అమ్మాయి సాయి దివ్య, తను బెంగళూరులో BBA పూర్తి చేసింది. అయితే సాయి దివ్యకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే విపరీతమైన పిచ్చి. సో AR రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంది. కోవిడ్ కారణంగా తను కూడా ఇంటికి వచ్చింది. అక్క చెల్లెలు ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇద్దరు ఒక చోట కలిసి పెరిగారు. అయితే 2020 ఆగస్ట్ లో వాళ్ళు కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో గృహప్రవేశం చేశారు. కోవిడ్ కారణంగా బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండేవాళ్ళు. అలైక్యకు సాయి దివ్యకు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క ఉండేది. అయితే ఒక రోజు సాయి దివ్య కుక్కకి వాకింగ్ కి పట్టుకొని వెళ్ళింది. అయితే ఎవరో మంత్రించిన ఒక నిమ్మకాయ సాయి దివ్య కాలు కింద కనబడింది. ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళకి ఆ మంత్రించిన నిమ్మకాయ కోసం చెప్పింది. అయితే అలా జరిగినప్పటి నుంచి ఇంట్లో వింత వింత సంఘటనలు జరిగేవి. ప్రతి ఒక్కటి అలైక్య నోటీస్ చేయడం మొదలుపెట్టింది. సాయి దివ్యకు ఏవో దుష్ట శక్తులు ఆవహించాయని సాయి దివ్యకి మెల్లమెల్లగా తెలిసింది. అయితే ఆ విషయం అలైక్యకు వచ్చి చెప్పింది. కుటుంబం మొత్తం చాలా స్పిరిచువల్ గా ఉండేవాళ్ళు. దేవుడు అంటే అపారమైన భక్తి. ప్రతి సంవత్సరం షిరిడీకి కూడా వెళ్లేవాళ్ళు. ఇంట్లో రకరకాల పూజలు చేసేవాళ్ళు. సాయి దివ్యకు మంత్రించిన తాయెత్తులు కూడా కట్టేవాళ్ళు. అయితే ఒక రోజు అలైక్య వాళ్ళ అమ్మా నాన్నలతో పాటుగా సాయి దివ్య దగ్గరికి వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీలో ఉన్న దుష్ట శక్తిని నేను వదిలిస్తా. నాకు కొన్ని శక్తులు ఉన్నాయి, నేను శివుడి స్వరూపాన్ని అని గట్టిగా చెప్పింది. అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, మీకు నేను ఫస్ట్ లో అలైక్య గురించి చెప్పా. చాలా బాగా చదువుతుంది, గుర్తు పెట్టుకోండి అని. దానికి రీజన్ కోవిడ్ లాక్ డౌన్ లో అలైక్య పుస్తకాల పురుగుగా మారింది. మైండ్ మరియు పీస్ అండ్ మెడిటేషన్ కి సంబంధించి తను ఎన్నో పుస్తకాలను చదివింది. ఆ పుస్తకాలతో పాటుగా స్పిరిచువాలిటీకి సంబంధించిన పుస్తకాలను కూడా చదవడం మొదలు పెట్టింది. ప్రతి ఒక్కటి ఆధ్యాత్మికంగా చూడడం మొదలు పెట్టింది. ఒక్కొక్కటిగా బుక్స్ అన్నిటిని కంప్లీట్ చేసింది. అంతేకాకుండా తను చదివిన ప్రతి ఒక్క పుస్తకాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. అలానే వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చూడటం మొదలు పెట్టింది. తెలియకుండానే స్పిరిచువాలిటీని బాగా నమ్మింది. ఒక మోటివేషనల్ స్పీకర్, అతనే ఓసో. ఆ ఆర్గనైజేషన్ భాగంగా ఓసో పీస్, యోగా, మెడిటేషన్ బుక్స్ ను కూడా ఆన్లైన్ లో అందించేవారు. దాంతో పాటుగా ఆత్మలకు సంబంధించి విషయాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అలైక్యకు వాటిపైన ఇంట్రెస్ట్ మరి కాస్త ఎక్కువైంది. ప్రతి రోజు 8 గంటలకు పైగా ఈ విషయాలపైన స్టడీ చేస్తూ ఉండేది. వాటికి బాగా ఎడిక్ట్ అయింది. ఎంతలా అంటే ఆ మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి ఓసో గారి ఫోటో తన బెడ్రూమ్ లో పెట్టుకున్నంతలాగా మారిపోయింది. ఈ విషయాలన్నీ ఇంట్లో తెలిసినప్పటికి కూడా ఎవ్వరూ ఏమీ అనలేదు. దానికి కారణం ఏంటి అనంటే, దైవం అంటే అపారమైన భక్తి. అలైక్య చెప్పిన మాట ఇంట్లో అందరూ బలంగా నమ్మేవాళ్ళు. దానికి తోడు అలైక్య వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూడా
కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ చేస్తూ చూపించేది. అవి చూసిన వాళ్ళ పేరెంట్స్ కు నమ్మకం మరి కాస్త ఎక్కువైంది. అలైక్య కూడా వింత వింత ప్రవర్తనలు చేస్తూ చూపించేది. ఈ కలియుగం అంతమైపోతుందని నేను లార్డ్ శివ అని చెప్తూ ఉండేది. తనకు దేవుడు పట్టినట్టుగా కుటుంబం అంతా నమ్మారు. తన ఇన్స్టాలో పెట్టిన పోస్టులు కూడా చాలా వైరల్ గా మారింది. అందులో ఏమని ఉందంటే వర్క్ ఈజ్ డన్, శివ ఈజ్ కమింగ్ అని ఉంది. ఇంట్లో వాళ్ళంతా కంప్లీట్ గా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. ఎంతలా అంటే ఇంటికి ఎవరిని రాణించేవాళ్ళు కూడా కాదు, బయటకు కూడా వెళ్లేవాళ్ళు కాదు. ఇంట్లో ఉండేవాళ్ళు నిత్యం పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. మంత్ర తంత్రాల పైన ఆసక్తి పెంచుకున్నారు. అదే టైంలో ఒక మంత్రసాన్ని కూడా పిలిపించారు. ఆ వ్యక్తి మంత్రించిన తాయెత్తును శనివారం సాయి దివ్య కట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ మంత్రసాన్ని పిలిపించారు. కానీ ఆ మంత్రసాని అక్కడికి వెళ్ళలేదు. ఆ ప్రాంతం అంతా చాలా ప్రమాదకరంగా మారిందని మంత్రసాన్ని నోటీస్ చేస్తాడు. అప్పటికి ఈవిల్స్ పైన బాగా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన ఆ ఫ్యామిలీకి తనను తాను శివుడిగా భావించుకుంటున్న అలైక్యకు తన చెల్లిని పట్టిన దుష్టశక్తిని వదిలిస్తా అని చెప్తుంది. సరిగ్గా 2021 జాన్ 24 ఆ ఇంట్లో ఒక సంఘటన జరిగింది. సాయి దివ్యను పూజగది ముందు ఒక ముగ్గు వేసి అక్కడ కూర్చోబెడుతుంది. తన తల్లికి తన చెల్లికి పట్టిన ఆ దుష్టశక్తిని వదిలిస్తా అని చెప్పి నోట్లో దీపం పెట్టి సోలంతో పొడిచి చంపేస్తుంది. వెంటనే సాయి దివ్య అక్కడికక్కడ రక్తపు మడుగులతో చచ్చిపోతుంది. అది జరిగిన 2 గంటల తర్వాత తన చెల్లి ఆత్మ అక్కడక్కడే తిరుగుతుందని తన తల్లిదండ్రులకు చెప్తుంది అలైక్య. తన చెల్లి ఆత్మను తిరిగి తీసుకొస్తుందని, తనకు కూడా చంపమని అలైక్య తన తల్లిని ఆదేశిస్తుంది. అలైక్య తల్లి కూడా నమ్ముతుంది. అలైక్యని చంపితే తన చిన్న కూతురైన సాయి దివ్యకి తిరిగి దుష్టశక్తుల నుంచి వదిలించుకొని తీసుకుని వస్తుందని నమ్ముతుంది. అయితే తన తల్లి అలైక్యను తలపైన డంబుల్తో కొట్టి చంపేస్తుంది. అయితే తల్లి పద్మజ అలైక్య తండ్రికి మనం కూడా చచ్చిపోయి మన పిల్లల్నిద్దరిని తీసుకుని వద్దామని చెప్తుంది. అలైక్య తండ్రి అయిన పురుషోత్తం నాయుడు గారికి అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అని అర్థమవుతుంది. ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే కొన్ని ఆచారాలు మనకి నచ్చనప్పుడు చదువుకున్న వారు ఎవరు కూడా ఇలా చేయరు కదా అని అనిపిస్తూ ఉంటుందని చెప్పాగా. కానీ ఇక్కడ అలైక్య తండ్రి అయిన పురుషోత్తం నాయుడు గారు మదనపల్లిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీగా వర్క్ చేస్తున్నారు. అలానే అలైక్య తల్లి అయిన పద్మజ గారు ఎంఎస్సి మ్యాథ్స్ లో గోల్డ్ మెడలిస్ట్. అంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ అంతేకాకుండా మదనపల్లిలో సొంతంగా ఆవిడ స్థాపించిన మాస్టర్ మైండ్స్ ఐఐటి టాలెంట్ స్కూల్ కి కూడా ఆవిడ కరస్పాండెన్స్ గా పనిచేస్తున్నారు. కుటుంబం అంతా విద్యావంతులైనా కూడా అమితమైన స్పిరిచువాలిటీ వలన వారిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలైక్య చనిపోయిన తర్వాత తన తల్లి పురుషోత్తం గారిని మనం కూడా చనిపోయి మన ఇద్దరి పిల్లల్ని తీసుకుని వద్దామని చెప్తుంది. పురుషోత్తం నాయుడు గారు అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గ్రహించి జరిగిన విషయం మొత్తం తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్తారు. విషయం తెలుసుకున్న తన స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇస్తాడు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారు. అప్పటికి 2 ఆడపిల్లల ప్రాణాలు పోయి ఉంటాయి. ఇంకా మిగిలింది తల్లిదండ్రులు మాత్రమే. తల్లి పద్మజ ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. తన కూతుర్లు ఇద్దరు కూడా తిరిగి వస్తారని, ఇంకాస్త సమయం ఇంట్లోకి ఎవరు రావద్దని పోలీసులకు చెబుతుంది. ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంది అనేది పోలీసులకి అంతు చెక్కలేదు. దానితో సైకియాలజిస్ట్ ని పిలిపించి పరీక్షలు జరిపిస్తారు. ఆవిడికి హెల్యూజినేషన్ ఉంది అని గ్రహిస్తారు. జరగనిది జరిగినట్టుగా ఊహించుకుంటారు. దేన్నైనా బలంగా నమ్మితే దాని నుంచి బయటికి రాలేరు. మదనపల్లి డిఎస్పీ అయిన రవి మనోహరచారి గారు ఈ కేసుని టేకప్ చేశారు. విద్యావంతులైన ఈ తల్లిదండ్రులకు ఎలాంటి ప్రశ్నలు వేసినా కూడా ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకు కట్టినట్లుగా చెప్పేవాళ్ళు. ఆ మాటలకు పోలీసులు కూడా ఆశ్చర్యం కలిగింది. ఇంత విద్యావంతులు మూఢనమ్మకాలని ఎలా నమ్మగలిగారు? దీన్నంతటికి కారణమైన అలైక్యకు అమితమైన స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ పెరగటం. అయితే అలైక్య సాయి దివ్య డెడ్ బాడీలను పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? నేను చాలా ఏళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నా. దాదాపు 35,000కు పైగా డెడ్ బాడీల్ని పోస్ట్ మార్టం చేశాను. కానీ ఈ రోజు వరకు కూడా ఇలాంటి సంఘటన నేను చూడలేదు. ఆ సంఘటన స్థలానికి నేను చేరుకునేటప్పుడు ఆ 2 ఆడపిల్లల ఒంటిపైన ఎటువంటి బట్టలు లేవు. చాలా క్రూరంగా చంపి పడున్నాయి. సొంత తల్లిదండ్రులే అలా హతమార్చడం చూసి గుండె తరుక్కుపోయింది అని చెప్తాడు. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారంతా కూడా అలైక్య సాయి దివ్య తల్లిదండ్రులను చాలా గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్యావంతులు కాబట్టి. కోవిడ్ టైంలో ఏం కాదు, భయపడితే మనం కోవిడ్ కి అటాక్ అవుతాం అని ధైర్యంగా అందరికి చెప్పేవాళ్ళంట. అలాంటిది వాళ్ళింట్లోనే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి సంఘటన జరగడం ఒక్కసారిగా మదనపల్లి తులుక్కు పడింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సెకండ్ కూడా ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను
నేను మీ శరత్ సైనింగ్ ఆఫ్.